సహచార మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ నవీన్ రెడ్డి గారు, పార్టీ నాయకులు శ్రీ అభిలాష్ గారు, విజయ్ కుమార్ గారు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభ, ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం, అందులో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ లేదు, కొత్తగా ఒక పథకాన్ని కానీ ఒక స్కీమ్ని కానీ అనౌన్స్ చేయలేదు, కొత్తగా ఆ ప్రాంతానికి వనగూర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకడలు, నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలతోనే భూషణం అనుకొని మరింత పెట్టరేగిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. అది నేననే మాట కాదు, ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక 10 ఏళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మేము వివరం మాట్లాడలే. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే, ఇది జాతీయ పార్టీ, ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది 5 ఏళ్ల తర్వాత అని చెప్పి. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, ఇప్పుడు ఏం చేస్తావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతిగా దాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు చేసింది ఏం లేదా. 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొనికి నామస్మరణ చేయడానికనే సరిపోయింది. ఏదో ఉంది, కథలు చెప్తారు చిన్నప్పుడు, తప్పు పని చేసినోడు పారిపోతూ ఉంటానంటే, దొంగతనం చేసినోడు పారిపోతూ ఉంటానంటే వెంబడి పడేటువంటి జనం వెంబడి పడితే వాడు చీకట్లు అటు ఇటు పోయి శివాలయంలోకి కొడతాడట. ఆలయంలోకి రారు అనేటువంటి నమ్మకం కాబట్టి ఇంకెక్కడైనా పారిపోతాడు, దేవాలయంలో ఎందుకు పోతాడని. తీరా దేవాలయంలోకి పోయాక ఏదో గడిస్తానంటే చీకటి ఉంది కదా అని చెప్పి అగిపేట గీసి దీపం అంటిస్తాడు. అగిపేట గీసి దీపం అంటిస్తే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఎవరైనా పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు శివుని కొలుస్తానంటే మాఫీ అవుతాయట. అట్లా నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ లేదా తప్పులన్నింటికీ పరిహారంగా కేసీఆర్ పేరును, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏదో రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షంగా లేదేమో అనిపిస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడిపో ఏం మాట్లాడు, కేసీఆర్ 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 కేసీఆర్. కొద్దిగానైనా విజ్ఞత ఉండాలి. తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీవు చెడ్డీలు వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద, సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంది. అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా, ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు. చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతావు. నీ సంస్కారం ఇదేనా? నీ భాష ఇదేనా? ఏమిచ్చినావు పాలమూరుకు? నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు. ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసినా అవుతేనా? ఇవాళకి పునాది లేదు, ఆడ ఏం లేదు, ఆల్లేదు, చూడలేదు.
మళ్ళీ వాళ్ళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినాం. ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు, వాళ్ళకి సరైన అన్నం లేదు, పురుగుల మెతుకులు ఉన్నాయి. ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాది రాయేసి డాంబికాలు పలుకుతున్నావు. ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది, దుస్థితి ఏంది, దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది? విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది, దీని మీద దృష్టి సారించమంటే అది లేదు. తెలంగాణను భారతదేశంలో 1980 దశకం దాకా అప్రతిహతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడుకు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహారావు గారి కాలం మినహాయిస్తే గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు. ఇదంతా దేశానికి వర్తించే అంశం. కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ. మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నేల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడం అర్హత మీకు లేదు. తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలే. మీరు నాగార్జున సాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే, సైట్ మార్చిండ్రు. శ్రీశైలం కడితే సైట్ మార్చిండ్రు, తెలంగాణకు మేలు చేయలే. అక్కడ ఉన్న నీళ్లను దఫాలుగా పోతేటిపాడు ద్వారా అయితే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తం ఎత్తుకొని పోతున్నారు. వీటన్నింటినీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అంతా. తెలంగాణ విధ్వంసమైందే, సర్వనాశనమైందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో. ఇది నేను చెప్పడం కాదు, 100 సార్లు చెప్పడం కాదు. స్వయంగా మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం వాళ్ళు పేర్కొన్నారు. మా తెలంగాణకు అన్యాయం జరిగిందని. మరి చేసిందే మీరు మంది కాదు కదా. ఎందుకు రాష్ట్రాన్ని కోరుతున్నారు అన్నప్పుడు హేతుబద్ధత మాట్లాడినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వెనుకబాటుతనంలో సింహభాగం కాంగ్రెస్దే, ఆ తర్వాత మిగిలిన భాగం చంద్రబాబు నాయుడిది, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్నాడు, సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు అసలు విచిత్రం అంటే ఒకనాడేమో శాసనసభలో మాట్లాడేటప్పుడే మీరే తెలుగుదేశం నుండి శాసనసభ్యుడు అన్నాడు, రికార్డులో ఉంది 100 సార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ ఆయన అదే మాట్లాడతాడు. మా నాయన చచ్చిపోతే దినాలు చేస్తే నీళ్లు స్నానం చేస్తామంటే నీళ్ళు లేవంటే నెత్తిన నీళ్ళు తలుకొని పోయినాం, అటువంటి నికృష్ట పాలన కాంగ్రెస్ అని మాట్లాడింది ఈయననే. మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పూర్తి చేసిందని ఇప్పుడు మాట్లాడతాడు, బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిందని మాట్లాడతాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకుంటే సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా. ఇది లోకవిదితం, సర్వనాశనమైంది. అప్పర్ కృష్ణ భీమా అబాండన్ చేసినారు, వేరే రాష్ట్రంలో కర్ణాటకలో అవి ప్రాజెక్ట్ సైట్స్ వస్తున్నాయని చెప్పి, అదంతా కథ చరిత్రనే. లేక కట్టినటువంటి ఒక జూరాల ఘటనకి 40 ఏళ్ళు తీసుకొని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అంతకుముందు అమల్లో ఉండేటువంటి ఆర్డీఎస్ 87,500 ఎకరాలు పారేదాన్ని కుంచింపజేసి 20,000 ఎకరాలు కూడా పరిమితం చేయలే. మిగిలిన నీళ్ళని అవతల ప్రాంతానికి తరలించారు. ఏ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే. పాలమూరుకి అసలు మీరు చేసింది ఏంది? కొట్లాడంగా పూర్వం ఉండేటువంటి శాసనసభ్యులు 84 ఆ దశకంలో 84 ఆ సంవత్సరాల కాలంలో 4 శాసనసభ్యులు ఆనాడు అప్పుడుండే ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి, ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల 1,00,000 ఎకరాలతోనే ఈ పాలమూరు వెతలు తీరవు, భవిష్యత్తు వెతలు తీరాలంటే ఖచ్చితంగా మా జిల్లా ఏటవాళ్ళు కిందికుంది, దక్షిణానికి భూములు పైకి ఉన్నాయి, మాకు ఎత్తిపోతలే శరణ్యం, ఏదైనా చేసి ఎత్తిపోతలు చేయాలంటే తొలి అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 1984 జూన్ 16వ తేదీ నాడు. కృష్ణానది నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశము, ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందో సర్వే చేయండి అని మొట్టమొదలు 1984లో జూన్ 16 నాడు ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే అది అటు తిరిగి 1991 వరకు
84 నుంచి 1991 వరకు రూపం దాల్చలేదు. 91లో మొట్టమొదటిసారి కలవకుర్తి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం, దానికి డివిజన్ ఆఫీస్ ఒకటి పెడతామని చెప్పి నాయకంలో 96 లక్షల రూపాయలతో ఒక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. 84లో మొదలు పెడితే ఒక ఆలోచన, సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన 1984లో మొదలు పెడితే 2014 వచ్చే వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు మీరు కలవకుర్తికి వెళ్ళి నీళ్ళు ఇవ్వాలి. జలయజ్ఞంలో మొదలు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు నత్తనడకన నడిపించినారు. ఒక్క కలవకుర్తి ప్రాజెక్టు కోసమే అది అలా 5 లక్షల, దాదాపు 4,70,000 5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తుంది. అలా దానికి వాటర్ ఎలకేషన్ 25 టీఎంసీలే ఉండే వరద జలాలల్లా. కేసీఆర్ దాన్ని 40 టీఎంసీలకు పెంచిండు. దాని మీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టిండు. మళ్ళా అటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నా నేను. ఒక్క కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నీళ్ళ పారవాటక కోసం మొదలుపెట్టినటువంటి ఆ పని ఏళ్ల తరబడి అంతా కలిపితే 4 టీఎంసీల నీళ్లు, రిజర్వాయర్ల కెపాసిటీ 4 టీఎంసీలు, ఎల్లూరు, జొన్నలపేట, గుడిపల్లి కలిపి గీసింగడానికి మీరు తీసుకున్న సమయం ఎంత? తెలుగుదేశం కాంగ్రెస్ 2 ప్రభుత్వాల కాలంలో కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి తీసుకున్న సమయం 30 ఏళ్ళు, పెట్టిన ఖర్చు 2,710 కోట్లు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక 2 ఏళ్ల లోపల 3,700 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఫలితం ఇచ్చింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ ఏం చేసిండు పాలమూరు కన్నా అడుగుతావు. ఇవాళ నీ కళ్ళకు కనిపించే పాలమూరు, ఇవాళ పాలమూరు ప్రజలకు కళ్ళకు కనిపించే పాలమూరు, ఇవాళ ప్రపంచానికి కనిపించేటువంటి పాలమూరు ఈరోజు పచ్చని పంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, పూర్తయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పూర్తి కావచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, రైతుల కళ్ళల్లో ఆనందం కానీ, పంట రాసులు కానీ, ఇవన్నీ ఏవి అంటే ఇవే కేసీఆర్. ఆఖరికి నువ్వు నిన్న పోయినటువంటి కారు, నువ్వు వేసుకొని పోయినటువంటి కారు రోడ్డు మార్గాన పోతే, నువ్వు పోయినటువంటి రోడ్డు మార్గాన పోయిన రోడ్డు కూడా కేసీఆర్ వేయించిందే. కొల్లాపూర్కు రోడ్డు కూడా కట్టలేదు గతంలో. నీ పక్కన కూర్చున్నటువంటి ఆయన మంత్రి, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ఆయన అంతకుముందు కాంగ్రెస్లో మంత్రి ఉంటాడు, మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రి ఉంటాడు, మళ్ళీ ఇవాళ నీ పక్కన మంత్రి ఉంటాడు. సిగ్గానే ఉండాలి ఆయనకో నీకో. కొల్లాపూర్ గురించి మాట్లాడుతుంటే అభివృద్ధిగా మేము చేస్తాను ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడితే రోడ్డు గతి లేకుండే. ఇవన్నీ ఇవాళ రూపానికి వచ్చి ఈ స్థితిలో ఉండేటువంటి దానికి వచ్చి చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్ని పట్టుకొని నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు. నువ్వేం చేస్తావో మొగుడా అంటే అది మాట్లాడవు. చేసిన ఆయనను పట్టుకొని తిట్టడం అది పని. ఇవో చెప్తా విను. పాలమూరు రంగారెడ్డికి నీ గురువు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాజకీయ నేతలు, నీకు మద్దతు ఇచ్చే ఆంధ్ర మీడియా సమిష్టిగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి చేసిన కుట్రలను ఛేదించి రాష్ట్ర సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికే 90% పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసిండు కేసీఆర్. ఒకనాడన్న సమీక్ష పెట్టినావా? దమ్ముంటే పెట్టు. మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందర ప్రత్యక్ష రివ్యూ పెట్టు. అపోజిషన్ పార్టీని మమ్మల్ని కూడా ఆహ్వానించు. 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 27,000 ఎకరాల భూసేకరణ చేసి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ చేసి అండర్గ్రౌండ్ టనల్స్ చేసి సజ్పుల్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేసినాం. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్లు కూడా ఇచ్చినాం నార్లాపూర్ రిజర్వాయర్కి ఎన్నికల కంటే ముందే. ఆ మిగిలిన 10% పనులను 1,100 కోట్లు ఖర్చు పెట్టి చేయండి అంటే 20 నెలలైనా ఇవాళకి చేయనికే మీకు మనసు వస్తలేదు. ఇది నీ వైఫల్యం. నేను పాలమూరుని ముఖ్యమంత్రి అయితే హర్షిస్తలేరు. ఈ నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఊడిగం చేస్తున్నారు కేసీఆర్కు, పాలమూరు మేలు కోరుతలేరని మాట్లాడుతుంది. మేము మా పార్టీ నాయకుడికి, మా ప్రజలకు, మా పార్టీకి మేము విధేయులుగా ఉండడం మా గర్వకారణం. మా కేసీఆర్కు విధేయుడిగా ఉండడం మా గర్వకారణం. తప్పకుండా నీలాగా కాంగ్రెస్లో ఉండి మోడీ గారికి ఊడిగం చేసే స్థితి మాకేం లేదు. రాహుల్ గాంధీ పేరుతోనే ఇవాళ ముఖ్యమంత్రి
చివరికి మోడీ గారి భక్తుడు అయినందుకు ఇలా రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి విశ్వాసఘాతకం, రాజకీయ విశ్వాసఘాతకం మీ రాహుల్ గాంధీ గారే గ్రహించినారు. అందుకే నీకు ఇలా అపాయింట్మెంట్ కూడా లేదు. నువ్వు చేయాల్సింది చేయక నేను గిచ్చుతా తన్నించుకుంటా అంటే ఎవడేం చేస్తాడు? నువ్వు చేసే పని చేస్తే మర్యాద ఉంటుంది ఎవరికైనా. తప్పకుండా అభినందిస్తుంటుంది. ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలోనే పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష పెట్టి, ఇతర ప్రాజెక్టులకు కూడా మిగిలిన పనుల మీద సమీక్ష పెట్టి, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నేను పాలమూరు బిడ్డను ఇవన్నీ బాగా చేద్దాం, ఇంకేం చేయాలో చెప్పండి, మీ హయాంలో ఇవి అయినాయి, మా హయాంలో ఇంకేం చేద్దాం చెప్పండి అని నువ్వు ఓ సహేతుకమైనటువంటి ఆహ్వానం పంపి అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే 100% అభినందిస్తుంటుంది అభివృద్ధి కోసం. ఆ పని చేసిందా? ఎక్కిన తెల్లారంగానే తిట్ల పురాణమే కదా. ఇక నువ్వు పుట్టినాక నువ్వు సీటు మీద కూర్చున్నాకనే ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, అంతకుముందు ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడితే, తీసేసి మాట్లాడితే అది ఏం పద్ధతి? ప్రజల ఆశలు ఆకాంక్షలు అనేటువంటి అర్థం కానటువంటి వాళ్ళు ఎంత పేటరేగి మాట్లాడినా, ఎంత చెలరేగి మాట్లాడినా, ఎంత గొప్ప గొప్ప మాట్లాడినా, ప్రభుత్వ వేదిక రాజకీయ వేదిక అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఎంత మాట్లాడినా వెల్లడేది మీ సంస్కారమే, మీ భాషనే, మీ వ్యక్తిత్వమే. అన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల సంగతి దేవుడు ఎరుగు. మిగిలినటువంటి ఈ 3 ఏళ్ల కాలం మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి. మొదలు మీ పక్కన కాపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎట్లున్నారో అది అర్థం చేసుకోండి చాలు. కేసీఆర్ పాలమూరుకి ఏం చేసిండు అనమాట? అరే చేసిందే కేసీఆర్ కదా. పాలమూరుకి 5 జిల్లాలను చేసినాం. ఇలా కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అనిపించుకోవు కదా. మెడికల్ కళాశాల అనేటువంటిది ఒక కళ. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ పిల్లలకు అవకాశాలు లేక అద్భుతమైన సృజన ఉండేటువంటి వాళ్ళు ఈ దేశంలో అణచివేయబడ్డారు. అది మీ 2 జాతీయ పార్టీల యొక్క వైఫల్యం. ప్రజలకు నాణ్యమైన, ఉన్నతమైనటువంటి, ప్రామాణికమైనటువంటి వృత్తి విద్యలను పెట్టకపోవడం మీ నేరం, అది రాజకీయ నేరం. అటువంటిది ఇలా కేసీఆర్ ఒక్క పాలమూరు జిల్లాకే 5 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజీలో నువ్వు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసిన మాటలని సిగ్గానే అనిపించాలి కదా. నువ్వు కొత్తగా ఒక కాలేజ్ శాంక్షన్ తెచ్చుకున్నావు ఢిల్లీకి పోయి. ఈ రాష్ట్రానికి కొత్తగా నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ తెచ్చినవా? కేసీఆర్ కట్టిన సెక్రటరీలో కూర్చొని పాలన చేస్తావు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్లో పోయి కులుకుతావు, కేసీఆర్ ఏర్పాటు చేసిన సర్వం వాటి మీదనే ఉండి ఇవాళ రాష్ట్రం వెళ్ళుకుంటా కేసీఆర్ ఏం చేయాలి, కేసీఆర్ ఏం చేయాలి మాట్లాడితే దీన్ని ఏమనాలి? ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. నేను గతంలో కూడా అన్నా, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే మనిషి యొక్క అహం చల్లబడేటట్లేదు, ఆనందపడేటట్లేదు. మనిషికి ఆకలి అయినంత సహజంగా, గాలి పీల్చినంత సహజంగా ఎదుటోళ్ళని తిడితే ఆనందమయ్యేటువంటి ప్రవృత్తి మీకు ఉన్నట్లు అనిపిస్తుంది. చూపించుకోండి, మార్చుకోండి వైఖరి. మీరు 100 అంటే మేము 1-2 అనక తప్పదు కదా. మేము మనుషులమే కదా. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? వచ్చిన బాధ్యత ద్వారా మీ పని మీరు చేసుకుంటా పోండి. మూడోసారి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది, 3వసారి గెలవగానే ముఖ్యమంత్రి అయ్యింది, సంతోషం. అక్కడ ఏం చేయాలో దాని మీద ఎదుర్కొలేదు. కొన్ని రోడ్లు వేయించుకుంటా, లేకుంటే కొన్ని బిల్డింగ్లు కట్టించుకుంటా, ఇప్పుడు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు యొక్క పనులు, పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు అలా కొడంగల్లో గుర్తుదారు పోయి చూడండి, ఎవరైనా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి గుర్తుదారులు అలా మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పనులు వాళ్ళే చేస్తాం. మీ వీర విధేయత చంద్రబాబు నాయుడు గారికి చూపించేటువంటి దాంట్లో ఉండేటువంటిది మీరు చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతామంటే మాత్రం సహించేది లేదు. అదేవిధంగా కేసీఆర్ను ఇష్టారీతిన మేము తూలనాడుతూ పోతాం, మమ్మల్ని అంటూ పోతామంటే ఎంతో కాలం భరించడం కష్టమవుతుంది, సభ్యమైన పద్ధతి కాదు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇలా
మానవాళికి అత్యంత అపురూపమైనటువంటి మార్గదర్శి. ఈ భూమండలం ఉన్నంతకాలం, మానవ జాతి ఉన్నంతకాలం అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నతుడైనటువంటి నెల్సన్ మండేలా గారి జయంతి ఈరోజు. ఇంత గొప్ప దార్శనికత నేర్చుకోవాలంటే పాలకులు ఎన్నో ఉంటాయి ఒక్కొక్కరి నుంచి నేర్చుకునేవి. 27 ఏళ్ల కారాగార వాసం నుంచి బయటకు వచ్చి అందులో 18 ఏళ్ళు కారాగారం, 9 ఏళ్ళు ఏకాంత కారాగార వాసం, దాదాపు 27 సంవత్సరాలు జైలు జీవితం పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఆ దేశ ప్రజల చేత, నల్లజాతీయుల చేత ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నుకోబడి ప్రత్యక్షంగా ప్రజల మన్ననతోన ఓ పరివర్తన కోసం తను పని ప్రారంభించిన తొలినాళ్లలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటివి. తన చుట్టూ చేరినటువంటి అధికార యంత్రం కానీ, తన సహచార మంత్రులు కానీ, తన సహచార ప్రజాప్రతినిధులు కానీ శతాబ్దాల కాలం, దశాబ్దాల కాలం నల్లజాతీయులను వేధించినటువంటి ఈ తెల్లజాతీయుల్ని మనం క్షమించకూడదు, అన్ని రంగాలలో కూడా వాళ్ళను మనం చూడాలి వాళ్ళ సంగతిని మాట్లాడినప్పుడు ఆయన ఎంత గొప్పగా మాట్లాడతాడు. మనం మార్పు కోసం ప్రతిజ్ఞ పూనినటువంటి వాళ్ళం, మన కోసం మనం లేము, మనం పరివర్తన కోసం ఉన్నాం, సమాజ పరివర్తన కోసం, మానవ పరివర్తన కోసం ఉన్న వాళ్ళం. ఇంకా సహనంగా మెలగాలి. వాళ్ళు కొద్దిమందే కావచ్చు కాక, కానీ మన సమాజం సంపూర్ణంగా అప్రమత్తమయ్యేదాకా వాళ్ళు పాత్ర పోషిస్తారు ఏదో రకంగా. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఇక మేము కూడా అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇంతకాలం చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాం. పెట్టిపోతే కక్ష సాధింపు చర్యలకు ఒక హద్దుపద్దు లేకుండా మితిమీరిపోతే తప్పకుండా ప్రజా తిరుగుబాటు తప్పదు. తప్పకుండా దానికోసం మేము కూడా కట్టుబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తుంది. మీరు కేసీఆర్ చేసిన దానికంటే అదనంగా కొత్తగా మీరు ఏం చేస్తారో చేయండి. ఓ నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించండి. కేసీఆర్ని పిలవాలంట, కేసీఆర్ ముందలా ఈయన చేసిన గొప్పతనం చూసి కేసీఆర్ కుమిలిపోవాలంట. ఏం చేస్తావు నువ్వు 20 నెలల్లో? రైతు బంధు ఎగ్గొట్టినందుక, ఒకసారి ఇచ్చి 2 సార్లు ఎగ్గొట్టి ఒకసారి సగం సగం ఇచ్చినందుక, రుణమాఫీ సగం చేసినందుక, మహిళలకు ఏం చేయలేదంటాడు కేసీఆర్. వారిని 347 కోట్ల ఒక్కలతోనే నువ్వు రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా ఉంటావు. కేసీఆర్ ఏం చేయలేదని మాకు గప్పాలు కొడతాడు. కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని ఈ దేశంలో ప్రారంభించింది కేసీఆర్. మహిళల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు కేటాయించింది కేసీఆర్. మహిళలు డెలివరీ అయితే కిట్ ఇచ్చి ఆసుపత్రుల్లో వాళ్ళ గౌరవాన్ని పెంచి ప్రభుత్వ ప్రసవాలను ప్రోత్సహించింది కేసీఆర్. ఆడపిల్లల చదువు కోసం, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ పిల్లల చదువు కోసం, ఉన్నత చదువుల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టింది కేసీఆర్. ఉన్నత చదువుల కోసం ఉన్నత విద్యాలయాలు నెలకొల్పింది కేసీఆర్. ఒకటి అంటే చెప్పొచ్చు, చేసినవన్నీ కేసీఆర్ చెప్తే నువ్వు కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడితే ఇంకేం చేయాలా? మేము ఇటువైపు చూడాలిగా, పంజగుట్ట దాటి ఎర్రగడ్డ వైపు చూడాలి ఇప్పుడు మేము. ఇంత కాబట్టి ఆనాటి నుంచి నాటి దాకా మీరు కొత్తగా పాత్ర పోషించడానికి పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు అమాంతం ఈ 140 ఏళ్ల కాంగ్రెస్ భారం మొత్తం మోస్తున్నట్లుగా ఎక్కువ కూడా బిల్డప్ ఇయ్యకండి, మంచిది కాదు. అది చాలా మంది ఉన్నారు చరిత్రలో పాత్ర పోషించిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీ అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మదన పడుతున్నారు, అవకాశం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. స్వతంత్ర పోరాటానికి, హైదరాబాద్ సంస్థానానికి కాంగ్రెస్కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ స్వతంత్ర పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు, ప్రాణాలు అర్పించిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. తెలుగు మహాసభ, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజము, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక రూపానికి తెచ్చినాక ముందలు నిలబడినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్ప కాంగ్రెస్ పాత్ర లేదు. భారతదేశంలో ఇంకెక్కడైనా ఉండొచ్చు, పాత్ర లేదంటే బొత్తిగా లేదని కాదు, నాయకత్వ పాత్ర కాదు. ప్రాణాలొడ్డి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల్ని
నిజాం సర్కారుకు వ్యతిరేకంగా నడిపించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టు యోధులు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల మీద ఆకృత్యాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. వద్దంటే వాళ్ళకు ఆంధ్రలో కలిపింది మీ పార్టీ, కోరితే మా వాళ్ళని చంపింది మీ పార్టీ. మళ్ళా 30 ఏళ్ళు తెలంగాణ అంశం తెర మీదకి రాకుండా జాగ్రత్త పడ్డది మీ పార్టీ. ఒక రాజకీయ అవకాశం కోసం, అవకాశవాదం కోసం జై తెలంగాణ అన్నారు తప్ప మీకు ఏనాడు అది లేదు. ఆ పార్టీ శ్రేణుల్లో కొందరు నిజాయితీ గల వాళ్ళు ఉంటే ఉండవచ్చు, అది వేరు. కానీ నాయకత్వ పాత్ర పోషించిన వాళ్ళంతా తెలంగాణ అంశము ఒక ఆయుధంగా, రాజకీయ ఆయుధంగా పనికి రావాలనుకున్నటువంటి స్వార్థపరులే. ఆ సమయంలో కూడా మీరు జై తెలంగాణ అనలే. నేను అందుకే ప్రారంభంలో పొలిటికల్ లక్కీ భాస్కర్ అందుకే అన్నది, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేదు, కాంగ్రెస్ పార్టీ చేసిన నామమాత్రపు ఆందోళనలో కూడా మీ పాత్ర లేదు, మీరు అందులో లేరు. అప్పుడు అంత పరిపక్వం అయిన తర్వాత వాళ్ళు సర్దుకునే లోపల మీ ప్రయత్నాలు మీరు చేసుకొని వచ్చి సీట్ మీద కూర్చున్నారు. ఇక అది మింగులు పడనటువంటి వాళ్ళే వాళ్ళు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే 10 ఏళ్ళు దేవుడరు ఈ టర్మ్ ఉండాలి, మాది నేషనల్ పార్టీ అని చెప్పి బహిరంగంగానే మాట్లాడినా. దానికి చెప్పుకోండి జవాబు. కేసీఆర్ను మరిపించే పాలన మీరు నిజంగా మొదలుపెట్టి ఉంటే తప్పకుండా పాలమూరు ప్రజలు పునరాలోచించే వాళ్ళేమో, అబ్బా బాగా చేస్తున్నాడని. లేదు కదా, ఇనిషియేషనే లేదు కదా. మాకు ఒకంత గర్వం ఉంది, చాలా సంతృప్తి ఉంది. సంతృప్తి దేనికోసం ఉందంటే జై తెలంగాణ అని మొదలుపెట్టినాం, రాష్ట్రం సాధించేటువంటి ఆ టీంలో ఉన్నాం, ప్రభుత్వ ఏర్పాట్లో ఉన్నాం, ప్రభుత్వంలో శక్తి మేరకు పనిచేసినాం, ఫలితాలు ఇచ్చినాం, ప్రజలకు కళ్ళ ముందు ఉన్నాయి. తప్పకుండా చరిత్రలో మా పేర్లు మాకుంటాయి. నువ్వు ఒప్పుకోకపోవచ్చు, నీ వెనక ఉండే చలాలు ఒప్పుకోకపోవచ్చు, అది మా కిరీటాలతో కూడా మాకు సంబంధం లేదు. మేము ఆ కిరీటాలు కూడా కోరుకుంటలేం. మా దృష్టిలో పాలమూరు బతుకులంటే రాజకీయ అవకాశాలు కాదు. మా దృష్టిలో పాలమూరు బతుకులంటే ఆ ప్రజల చైతన్యాన్ని పెంచి ఆ ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఒక రాజకీయ వ్యూహం. ఇవాళ మేము అమలు చేసినాం, మాకు ఆ తృప్తి ఉంది. నీ బోడా సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరం లేదు. రాజకీయాల్లో ఎన్నికల గెలుపులు కూడా పెద్ద అంశం కాదు మా దృష్టిలో. వానాకాలంలో పశువులకు మనుషులకు నీళ్లు నోచుకోనటువంటి పాలమూరులో కాంగ్రెస్ హయాంలో, సమైక్య రాష్ట్ర హయాంలో, తెలుగుదేశం హయాంలో వానాకాలంలో పశువులకు మనుషులకు కూడా నీళ్లు లేని దుస్థితి, దుర్భర పరిస్థితులు, కరువు దుర్భిక్షం నుంచి మండు టెండలో, మండు వేసవిలో పాలమూరు అంతటా నీళ్లు బారించినటువంటి మనగాడు కేసీఆర్. మేమందరం ఆయన వెంబడి ఉండి పనిచేసిన వాళ్ళం, అందుకే మాకు ఒకంత గర్వం అని చెప్తున్నా. నాలుగేళ్లలో పాలమూరు రంగారెడ్డిలో కొలికి తీసుకొని వచ్చినాం. నువ్వు ప్రాజెక్టుల పేర్లు ఏదో కాగితం రాసి దాన్ని చూసుకొని చదువుతా ఉన్నావు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాగదీయడానికేనా మొదలుపెట్టింది ఆయన ఆ పార్టీలు, సమైక్య రాష్ట్ర పార్టీలు ఆ ప్రాజెక్టులను మొదలుపెట్టిన 4-5 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే క్రెడిట్ మీకే వచ్చేది కదా. ఎందుకో చేయలేదు. మరి లెక్కలు తెప్పించుకొని చూడండి. కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో కలకుర్తి మేజర్ ప్రాజెక్ట్ కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు నీళ్ళు ఇస్తున్న వాటిలలో సుమారు 10 లక్షల పైచికల ఎకరాలకు నీళ్లు పారుతుంటాయి. రోజు పాలమూరులో 5 లక్షల ఎకరాలు కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచే పారుతాయి. మొత్తం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంత సమయం అయింది? దాంట్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పెట్టిన ఖర్చు ఎంత, బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు ఎంత, మొత్తం కాలం ఎంత, మేమెంత కాలంలో పెట్టినాం? ఆ లెక్కను బట్టి ఎవరి చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోతుంది కదా. నింద మామి వేయడం ఎందుకు? లెక్క తీసుకొని చూసుకో, అర్థమైతే ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక బంగారు లాంటి అవకాశం వస్తేనంటే దాన్ని దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకుంటే అవతల 2 కళ్ళు పోగొట్టు అన్నట్లుంది నీకు. ప్రజలు అద్భుతంగా ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం అప్పగిస్తే పాలమూరు వాళ్ళు కూడా మా పాలమూరు వాడు అవుతుంది కదా అని 1-2% ఓట్లు మీకు అదనంగా ఇస్తే నువ్వు చేసే బహుమానం ఏంటి? అంతకుముందు చేసినటువంటి కేసీఆర్ను తూలునాటం, ఎంతో కొంత పని చేసిన మమ్మల్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే మేము ఇద్దరం మంత్రులమైనాం, ఆ జిల్లాకు పనిచేసినాం, ఇద్దరం తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాం. నేను వ్యక్తిగతంగా ఒకనాడు మేము మాట్లాడలే ఇయ్యాలే దాకా. నీకంటే వయసులో
నేను 10-11 పెద్దోడిని, ఆయన 5-6 పెద్దోడు. ఇష్టారీతిగా ఎవరినంటే వాళ్ళని ఏమంటే అది మాట్లాడవచ్చునా? ఈ సభ్యతనేనా? కాబట్టి నిన్నటి సమావేశం ద్వారా కొల్లాపూర్ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ కొత్తగా చేసింది ఏం లేదు. వేసినటువంటి శిలాఫలకం అటువంటి శిలాఫలకమే ఇంకో నియోజకవర్గంలో వేసింది, 5-6 నెలల కింద వేసింది. ఇలాంటికి ఆ శిలాఫలకం ఎక్కిరిస్తున్నది. మీరు యంగ్ ఇండియా పాఠశాలల పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారం అయితే ఉందో, ముందు ఉండేటువంటి పాఠశాలలు, ఇలా పాఠశాలల మరమ్మతు చేసినటువంటి బిల్స్ కావచ్చు, వంట చేసే వాళ్ళ బిల్లులు కావచ్చు, మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి వాళ్ళే కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సప్లై చేసే వాళ్ళే కావచ్చు, హాస్టల్ వసతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముందు వాటి మీద దృష్టి పెట్టండి. వారానికో 10 రోజులకు ఒక మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవి కాపాడండి. ఇంకా ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. పోయిన కాలాలకి తిట్టు పురాణం బంద్ చేయండి ఇప్పటికైనా. థ్యాంక్ యూ.